శ్రీశైల పర్వతంపై కొలువైన అమ్మవారిని భ్రమరాంబాదేవి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అక్కడే కొలువైన పార్వతీదేవిని భ్రమరాంబదేవి అని పిలవడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని జీవితం కావాలని, అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు. అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ, నీకు 2 కాళ్ళు ఉన్న మనిషి వల్ల గాని 4 కాళ్ళు ఉన్న జంతువు వల్ల గాని ఎప్పటికీ మరణం సంభవించదు అనే వరాన్నిస్తాడు. ఇక వరం ఉంది అన్న అహంకారంతో అరుణాసురుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న మనుషులని, ఋషులను అష్ట కష్టాలు పెట్టడం మొదలు పెడతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పార్వతీదేవిని ప్రార్థిస్తారు. మనుషుల కష్టాన్ని, అరుణాసురుడికి ఉన్న వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి లక్షల కొద్దీ తేనెటీగల గుంపుగా మారి ఆ అరుణాసురుని చుట్టుముట్టి ఆ రాక్షసుని చంపేస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు ఉన్న జీవులు అరుణాసురుని చంపలేవు కాబట్టి పార్వతీదేవి 6 కాళ్ళు ఉండే తేనెటీగల రూపంలోకి మారి అతన్ని వధిస్తుంది. తేనెటీగలను సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో అమ్మవారు భ్రమరాంబ రూపంలో వచ్చి అరుణాసురుని సంహరించినందున అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేరు వచ్చింది. అప్పటి నుండే పార్వతీదేవిని భ్రమరాంబ అనే పేరుతో పిలుస్తున్నారు.